వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ఇడ్లీ మెత్తగా దూదుల్లాగా రావాలంటే, సాఫ్ట్గా రావాలంటే ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవాళ ముందుగా మనం 5-6 గంటలు నానబెట్టుకున్న మినపప్పు తీసుకొని వీటిని మునిగేంత వరకు వాటర్ పోసుకొని మెత్తగా, పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం మెత్తగా పట్టుకోవాలండి, బరక లేకుండా సాఫ్ట్గా పట్టుకొని. మనము ముందుగా ఒక గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. అందులో ఈ మినప్పిండిని యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. చూపిస్తుంది కూడా. మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి ఇడ్లీ పిండి. అప్పుడే మనకి ఇడ్లీ మెత్తగా దూదుల్లాగా వస్తాయి. ఇది మొత్తం మనం నైట్ అంతా ఇలాగా పులగ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు రవ్వ అయితేనే మనకి ఇడ్లీ మెత్తగా వస్తాయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.